నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోషి. సో ప్రస్తుతం మనము కిలా వరంగల్లో ఉన్నటువంటి ఈద్గాలో అయితే ఉన్నాము. ఈరోజు అంగరంగ వైభవంగా అయితే బక్రీద్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. అసలు ఈ బక్రీద్ పండుగను ఎందుకు జరుపుకుంటారు, ఇంతమంది ఒక దగ్గర వచ్చి ప్రార్థనలు ఎందుకు చేస్తారు, సో ఇలాంటి మరెన్నో విషయాలు మనం ప్రస్తుతం మనతో పాటు జబ్బార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బక్రీద్ ప్రత్యేకత ఏంటి అసలు? బక్రీద్ ప్రత్యేకత ఏమిటంటే పూర్వీకుల నుండి మాది బక్రీద్ పండుగ. ఇది కుర్బానీ ముఖ్యంగా ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి ధనవంతుడు ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే కుర్బానీకి వాళ్ళు ఉన్న ఆస్తి నుండి కొంత దాన ధర్మాలకు చేస్తారు. కాబట్టి కుర్బానీ ఇచ్చేటప్పుడు ఏమిటంటే ఉన్నవారు ఆటతో ఇస్తారు కుర్బానీ, కొంతమంది లేని వాళ్ళు పెద్ద జంతువు ఇచ్చి అలా 7 భాగాలుగా ఇస్తారు. కాబట్టి కుర్బానీ దీన్ని 3 భాగాలు చేస్తారు. కుర్బానీ ఇచ్చి 3 భాగాలలో ఒక భాగం పేదవాళ్ళకు వస్తారు, ఒక భాగము మరియు చుట్టాలకు ఇస్తారు, ఒక భాగము తన ఇంటికి పెట్టుకొని చేస్తారు. కాబట్టి ఈ పండుగకు ఎక్కువ శాతం ఏంటంటే ప్రతి ఒక్క పేదవాడు కుర్బానీ దాని ఏంటంటే కుర్బానీ చేయడం చాలా పుణ్యం. దాని నుండి వాళ్ళ పేదవాళ్ళకు ప్రతి ఒక్క ఇంటి మటన్ చేయడం వాళ్ళకు అందరికీ సప్లై చేయడం ఉంటుంది. కుర్బానీ దీనికి హజ్ యాత్ర కూడా ఉంటుందండి మేడం. దీనిలో మనకి ఏంటంటే బక్రీద్లో చాలామంది హజ్కు పోతారు, యాత్ర చేస్తారు. కాబట్టి మా ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లం వాళ్ళు ఈ కుర్బానీని చాలా ముఖ్యంగా తీసుకొని అది చేస్తారు. కాబట్టి అది ఈరోజు మన ఈద్గాలో కూడా ఇలా కొండ దంపతులు వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా మాకు ఇక్కడ ఈద్గాలో ముస్లింలకు చాలా ₹1 కోటి వర్క్ పెట్టి వాళ్ళు కూడా మనకు ఇక్కడ ఈద్గాలో డెవలప్మెంట్ చేశారు. ఇంకా వాళ్ళు సీసీ కూడా చేస్తూ అంటున్నారు. ఇంకా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము వాళ్ళకు అందరికీ మా కొండ దంపతులు ధన్యవాదాలు చెప్తున్నాం. వాళ్ళు ఇంకా ఎల్లకాలం మినిస్టర్గా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎంతమంది పాల్గొనడం జరిగింది ఈరోజు ప్రార్థనలో? ఇక్కడ 20,000 నుంచి 25,000 మంది పాల్గొంటారు. షెమ్మన్పేట, కరీంబాద్, రంక్షాపేట, చింతలు, మన ఉర్సు, దర్గా, తిమ్మాపూర్ నుండి చాలా మంది వస్తారు. ఇక్కడ ఇది పెద్ద ఈద్గా, వరంగల్లో పెద్ద డిస్టిక్లో ఈద్గా, ఇది పెద్దది. కిలా వరంగల్ ఈద్గా అంటారు దీన్ని. ఇది పెద్ద ఈద్గా అండి. చాలా మంది ఇక్కడ చదువుకుంటుంటారు. అంటే దాదాపుగా ఎంతమంది ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకునే అవకాశం? 50,000 మంది ప్రార్థన చేసుకునే అవకాశం ఉందండి. ఇది 2 ఎకరాల చిల్లర భూమి కాబట్టి 50 మంది ప్రార్థన చేసుకునేంత ప్లేస్ ఉందండి. చివరిగా మీ ముస్లింలకు ఈ బక్రీద్ సందర్భంగా మీరు ఏం చెప్తారు? మా ముస్లిం సోదరు అందరికీ రాబోయే రోజుల్లో వాళ్ళు ఇంకా ఎల్లకాలం మంచిగా ఉండాలి, కుర్బానీ ఇవ్వాలి. అలా ఈద్ ముబారక్, ఈదుల్ అదా ముబారక్ అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరొకసారి మీకు కూడా బక్రీద్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో మరి విన్నారు కదా, ఇది బక్రీద్ ప్రత్యేకత. సో దాదాపుగా 50,000 మంది వరకు కూడా ఇక్కడ ప్రార్థనలో పాల్గొనొచ్చు అంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళైతే మనతో చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, ఎట్లా జరుగుతున్నాయి బక్రీద్ సెలబ్రేషన్? అంగరంగ వైభవంగా ఈ యొక్క బక్రీద్ ఈదుల్ అదా పండుగను ముస్లింలు జరుపుకుంటున్న శుభ సందర్భంలో దీని ప్రత్యేకత ఏమిటంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుమారుడిని బలి ఇచ్చే క్రమంలో ఆ దేవుడు ఇబ్రాహీం అలైహిస్సలాం కొడుకు అయిన ఇస్మాయిల్ అలైహిస్సలాం బలి ఇచ్చే ముందు దేవుడు ఏం చేస్తాడు, అప్పటికప్పుడు ఆ అబ్బాయికి పక్కకి జరిపేసి మేకపోతును బలి ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారమే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ముస్లిమ్స్లు మేక లేదా యాట పోతులను కుర్బానీగా ఇస్తారు. బీదవారు ఏదైతే ఉన్నారో వేరే జంతువులను వారు కూడా కుర్బానీ ఇస్తారు. దానికి పెద్ద జంతువు అయితే 7 భాగాలు, చిన్న జంతువు అయితే 3 భాగాలు చేసేస్తారు. ఈ 3 భాగాలలో ఒక భాగం పేదవారికి, ఒక భాగం చుట్టాలకు, ఒక భాగం తన ఇంటి వద్ద ఉంచుకొని అందరినీ కుర్బానీలో ఏదైతే ఉంటుందో మటన్ కానీ ఇతర వస్తువులు కానీ వారికి పేదలకు అందజేయడం జరుగుతుంది. అలాగే వరంగల్ అంటేనే గంగా జమున తహజీబ్కు ఒక నిదర్శనం. వరంగల్ నగరంలో ఇప్పటి వరకు దాదాపు ప్రతి ఒక్క హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరం కలిసిమెలిసి గంగా జమున తహజీబ్గా ఉంటామనేసి కోరుకుంటూ ఇక ముందు కూడా అలాగే ఉంటామనేసి కొన్ని శక్తులు ఉంటాయి. ఆ శక్తుల వల్ల కొన్ని సంఘటనలు జరుగుతాయి. కానీ ప్రజలందరూ మేలుకొని ఆ శక్తులను ఏ విధంగా విరగొట్టాలనేసి ఆలోచించి మనమంతా బాయిగా ఉండాలనేసి, అదేవిధంగా సుఖశాంతులతోటి ఆయురారోగ్యాలతోటి ఉండాలనేసి మళ్ళీ వచ్చే బక్రీద్ పండుగ సందర్భంగా అందరూ కలిసిమెలిసి ఉండాలనేసి నేను ఈ యొక్క మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను.
సో మరి మీ దాంట్లో ఎక్కువ మంది అందరు కూడా మగవాళ్ళు మాత్రమే వచ్చి ప్రార్థనలు చేసుకుంటుంటారు. సో ఆడవాళ్ళు బయటికి రారు, వాళ్ళు ప్రార్థనలో పాల్గొనరు సార్, ఎందుకనేది? ఇది ఫస్ట్ నుంచే మొదలు నుంచే ఉంటుంది మేడం ఇది. ఎందుకంటే ఇది ఆడవారు ఎందుకు రారంటే ఇది బహిరంగ ప్రదేశం కాబట్టి బహిరంగంగా ఎవరు కూడా మా ముస్లిమ్స్లు బయటికి వచ్చి నమాజ్ చేయరు. వాళ్ళకు అంటూ ప్రత్యేకంగా ఏ వాడలో అనేది ఉంటారో అక్కడే ఒక ఇల్లు లేదా కమ్యూనిటీ హాల్ ఉంటుంది. దాంట్లో అందరు కలిసి వాళ్ళు కూడా సామూహికంగా ప్రార్థనలు చేస్తారు. వాళ్ళు అక్కడే చేస్తారు, మేము ఇక్కడ చేస్తాం. కాబట్టి ఏదైతే మాకు మొదటి నుంచి ఆచారం ఉన్నదో అదే ఆచారాన్ని మేము క్రమం తప్పకుండా పాటిస్తూ ఇది ఆకాశం కింద మనం నమాజ్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది అంటే మేము అన్ని మానవాళి గురించి ఇక్కడ ప్రేయర్ చేస్తాం. ఓన్లీ ఒక ముస్లిం గురించి కాకుండా అందరూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరి గురించి, వారి కష్ట సుఖాల గురించి, వాళ్ళ ఆరోగ్యాల గురించి మేము ప్రార్థిస్తాం. ఈ యొక్క ముస్లిం గురించి మేము ప్రార్థించాము. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి అనేసి మా యొక్క ఆకాంక్ష. దీన్ని అందరు కూడా మాకు అందరు సహకరించాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అస్సలం వాలేకుం, నమస్తే. ఈరోజు ఎన్ఎస్ఆర్ టీవీకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ బక్రీద్ పండుగ రోజున వచ్చి ముస్లిం ఇక్కడ ప్రార్థన జరుగుతున్నది వాళ్ళు టీవీలో షూట్ చేశారు. చాలా థ్యాంక్స్. నేను జిల్లా హజ్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ సంవత్సరం హజ్ యాత్రికులు వరంగల్ నుంచి 150 మంది వెళ్ళారు. దానికి కోటా 250 ఉన్నది. కానీ 3 అరెస్టిబల్ జిల్లాల నుంచి కూడా ఈ హజ్ యాత్రికులు వెళ్ళారు. మా చైర్మన్ ఖుస్రూ పాషా గారు, అఫ్జల్ బియాబాని ఖుస్రూ పాషా గారు ఉన్నారు. ఈరోజు వాళ్ళది హజ్ అక్కడ సౌదీ అరేబియా అయిపోయింది. ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్, సౌదీ గవర్నమెంట్ వాళ్ళకు మంచిగా చూసుకున్నారు. హజ్ యాత్రికులు ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.